కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మేరకు ప్రతి ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేశారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం నుండి ఎస్వై యూనివర్సిటీ స్టేడియం వరకు కార్పొరేషన్, టూరిజం మరియు ఎస్వై యూనివర్సిటీ వారి భాగస్వామ్యంతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలన్నారు. మన పరిసరాలను, నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగరవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా, ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకుని ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటికేషన్స్ చైర్మన్ సుగుణమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మునికృష్ణ, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.